Guys, namaste, good morning, welcome to new video. So ivala day 5 in Dubai and day 7 in UAE. Ivala actually activities em levu, leisure day, mostly shopping, inka old Dubai streets atla explore cheyatamu. Ivala actually mem kavalane leisure day pettukunnam annamata. నాకు యాక్చువల్లీ స్కై డైవ్ చేసే ప్లాన్ ఉండే, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది వర్కౌట్ అవ్వట్లేదు. నేను కొంచెం ఒక ఫిక్స్డ్ బడ్జెట్ తో వచ్చిన అనమాట ఈ ట్రిప్. సో ప్రస్తుతానికైతే స్కై డైవ్ ప్లాన్ డ్రాప్ చేసుకున్నా. సో నాకు దుబాయ్ మళ్ళీ వచ్చే ప్లాన్ ఉంది. సో అందుకే నేను అప్పటికి హోల్డ్ చేస్తున్నా అనమాట స్కై డైవ్ ప్లాన్ అనేది. సమ్మర్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది దుబాయ్ లో. వచ్చిన 2 రోజులు ప్రశాంతంగా ఉండే, లాస్ట్ 2 days నుంచి ఎండ అయితే మామూలుగా లేదు. అసలు ఇవాళ ఇంకా గట్టిగా ఉందన్నమాట. సో ఇదంతా ఓల్డ్ దుబాయ్ ఏరియా. సో ఇదే అన్నమాట అల్కరామా ఓల్డ్ షాపింగ్ స్ట్రీట్. చాలా పెద్దది. సో దీన్ని అల్కరామా ఓల్డ్ స్ట్రీట్ అంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్, అదిగోండి దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్. ఇది మనకి ADCB మెట్రో స్టేషన్ నుంచి 1 kilometer ఉంది వాక్. మీకు బస్ లో వస్తే అల్కరామా బస్ స్టేషన్ దగ్గర దిగి ఒక 1/2 kilometer నడవాల్సి ఉంటది. సో పదండి చూద్దాం అల్కరామా ఓల్డ్ షాపింగ్. అల్కరామా మార్కెట్ అనేది చాలా పెద్దది. ఇది ఓల్డ్ మార్కెట్. సో మీకు టైం ఉండాలే కానీ మీకు షాప్ చేయడానికి ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ప్రొహిబిటెడ్. బయట తీసుకోవచ్చు, బట్ షాప్స్ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రము రికార్డ్ చేయకండి. అంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా లేరు, కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని షాప్స్లలో కాపీ గూడ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు ఆ వీడియో రికార్డింగ్. బట్ ఒరిజినల్స్ కూడా ఉంటాయి, బట్ మీరు కొంచెం చూసుకోవాలన్నమాట ఒరిజినల్ ఏది కాపీ ఏది అని చెప్పేసి. బట్ షాపింగ్ చేయడానికి అయితే ఇది బెస్ట్. మనకి తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి ఇక్కడ. సో షాపింగ్ చేయడానికి అయితే ఈ అల్కరామా ఓల్డ్ మార్కెట్ అనేది చాలా బెటర్. ద సేమ్ టైమ్ మీరు వాళ్ళు చెప్పే రేట్కి మీరు బార్గెన్ చేయండి, వాళ్ళు తగ్గిస్తారు మనం అడిగితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ క్యాష్ క్యారీ చేయండి మీ పర్చేసెస్కి. ఎందుకంటే కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, కాకపోతే ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు 5% ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది, బ్యాంక్ ఛార్జెస్. అదే క్యాష్ అయితే మీకు ఆ 5% సేవ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు క్యాష్ ఇస్తే ఇంకా మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. సో ఇప్పుడు అల్ ఫరీదీ స్ట్రీట్కి వచ్చాము అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మొబైల్స్, పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇక్కడ మనకి బెస్ట్ రేట్స్ కి షాప్ చేయొచ్చు. అల్కరామా ఓల్డ్ మార్కెట్ నుంచి అల్ ఫరీదీ స్ట్రీట్ కి అప్రాక్సిమేట్ గా 4 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఈ అల్ ఫరీదీ స్ట్రీట్ లో సర్వానా భవన్ ఉంది. సో ఎట్లాగో లంచ్ టైం కాబట్టి ఇవాళ లంచ్ చేద్దామని ఇక్కడికే వచ్చాము మేము. సో లంచ్ తర్వాత మళ్ళీ మనం షాపింగ్ ఏరియా దగ్గరికి వెళ్దాము అల్ ఫరీదీ స్ట్రీట్ లో. మీకు ఆ స్ట్రీట్ అంతా కూడా నేను చూపిస్తాను.
మీనా బజార్ ఆపోజిట్ డీజీ నెక్స్ట్ అని ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పర్ఫ్యూమ్ కలెక్షన్ బాగుంది చూడండి. వేరే స్టోర్స్ తోని కంపేర్ చేస్తే మాకు ఇక్కడ పర్ఫ్యూమ్ కలెక్షన్ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఇక్కడ అత్తర్స్ కూడా కస్టమైజేషన్ ఉంది. మేము పర్ఫ్యూమ్స్ చాలానే తీసుకున్నాము అండ్ మాకు చాలా బెస్ట్ డీల్ ఇచ్చాడు అనమాట. సో మీరు కూడా పర్ఫ్యూమ్ షాప్ చేయాలనుకుంటే ఇక్కడికి రండి. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ మాత్రము. అండ్ వీళ్ళ దగ్గర ఒరిజినల్ బ్రాండ్ పర్ఫ్యూమ్స్ అనేవి డిస్కౌంటెడ్ రేట్స్ లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఈ స్టోర్ కనిపిస్తుంది కదా, జనరల్ ట్రేడింగ్ LLC అని చెప్పి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ నాకైతే బెస్ట్ రేట్ అనిపించాయి అన్ని స్టోర్స్తో కంపేర్ చేస్తే. సో ఇది ఇక్కడ సుల్తాన్ ఫార్మసీ అని ఉంది, దాని ఆపోజిటే ఉంటుంది స్టోరు. సో మీరు ఎలక్ట్రానిక్స్ ప్లాన్ చేసుకుంటా అంటే ఇక్కడ ప్లాన్ చేసుకోండి, బెస్ట్ రేట్స్ ఇస్తున్నారు. మీరు ఆ స్టోర్లో కనుక ఎలక్ట్రానిక్స్ పర్చేస్ చేస్తా అంటే నిజాజ్ బ్రదర్ అని ఉంటారు. సో ఆయనని కలవండి, ఇట్లా మన సబ్స్క్రైబర్స్ అని చెప్పండి, ఆయన మీకు బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేయొచ్చు. ఇన్ కేస్ అతను గుర్తుపట్టకపోతే ఛానల్ నేమ్ చెప్పండి అండ్ అలాగే ఈ వీడియో చూపించండి. మాకైతే చాలా మంచి డీల్ ఇచ్చాడు. సో మా ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకునే మేము మీకు ఈ స్టోర్ ని రికమెండ్ చేస్తున్నాము. సో అల్ఫైది స్ట్రీట్ తర్వాత మా ప్లాన్ ప్రకారం మేము యాక్చువల్లీ అల్సీఫ్ మార్కెట్ కి వెళ్దాం అనుకున్నాము. ఈ అల్సీఫ్ అనేది ఓల్డ్ దుబాయ్ వైబ్ ఉంటుంది. బ్యాక్ ఇన్ టైమ్ దుబాయ్ ఎలా ఉండేది ఓల్డెన్ డేస్ లో అనేది మనం ఈ అల్సీఫ్ స్ట్రీట్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ మాకు ఈ అల్ఫైది స్ట్రీట్ లోనే ఈ ఎలక్ట్రానిక్ స్టోర్ దగ్గర ఆల్మోస్ట్ 3 hours వేస్ట్ అయింది. అంటే మేము ఆ డివైస్ తీసుకోవటము, సెటప్ అంతా అక్కడే మాకు చాలా లేట్ అయిపోయింది. సో అందువల్ల ఇంకా మేము అల్సీఫ్ స్ట్రీట్ స్కిప్ చేసుకొని డైరెక్ట్ గోల్ షాప్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. బట్ యాక్చువల్ ప్లాన్ ప్రకారం ఏంటి అంటే అల్సీఫ్ వెళ్ళి అక్కడ నుంచి ఈవినింగ్ సన్సెట్ టైం కి దుబాయ్ క్రీక్ వెళ్ళి దుబాయ్ క్రీక్ నుంచి గోల్ షాప్ వెళ్దామని అనుకుండే ఫస్ట్. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంకా అల్సీఫ్ అండ్ ఈ దుబాయ్ క్రీక్ స్కిప్ చేసుకొని డైరెక్ట్ మేము గోల్ షాప్ కి వెళ్తున్నాము. సో మీరు కనుక ప్లాన్ చేసుకుంటే అల్ఫైది స్ట్రీట్ తర్వాత అల్సీఫ్ స్ట్రీట్ ప్లాన్ చేసుకొని అక్కడ నుంచి దుబాయ్ క్రీక్ ప్లాన్ చేసుకోండి సన్సెట్ టైమ్ లో. అండ్ దుబాయ్ క్రీక్ తర్వాత అక్కడ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేసి అక్కడ నుంచి నెక్స్ట్ గోల్ షాప్ కి వెళ్ళండి. ఇందాక నేను చూపించిన స్టోర్ ఉంది కదా, అక్కడ ఎలక్ట్రానిక్స్ మీరు కొంటా అంటే మాత్రము అక్కడికి వెళ్ళండి. చాలా మంచి డీల్స్ ఇస్తున్నాడు, బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తున్నాడు. నేను పక్కనున్న ఒక 5-6 షాప్స్ లో కూడా ఎంక్వైరీ చేసిన, వాళ్ళందరికన్నా మంచి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాడు అనమాట ఇతను. అండ్ మీ దగ్గర ఓల్డ్ గ్యాడ్జెట్స్ ఉంటే అవి కూడా ఎక్స్చేంజ్ చేయొచ్చు, బట్ కండిషన్ మంచిగా ఉండాలి. అండ్ మీరు ఫోన్స్ ఇట్లాంటివి కనుక ఎక్స్చేంజ్ చేసేది ఉంటే కేబుల్స్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే ఇంకా బెస్ట్ ప్రైస్ ఇస్తారనమాట మీకు. ఈ స్టోరు ఇక్కడ మీకు షాయి ముఘల్ రెస్టారెంట్ అని కనిపిస్తుంది కదా, దాని ఆపోజిటే ఉంది న్యూ విలేజ్ స్టార్ అని. మీరు డేట్స్ చాక్లెట్స్ కానీ లేదా దుబాయ్ ఫేమస్ పిస్టాచియో కునాఫా చాక్లెట్ తీసుకోవాలి అనుకుంటే ఈ అల్ఫైది స్ట్రీట్ లోనే న్యూ విలేజ్ స్టార్ అని ఒక స్టోర్ ఉంది చూడండి. ఈ స్టోర్ లో చూడండి ఇక్కడ కలెక్షన్ బాగుంది, చాక్లెట్ కలెక్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ లో ఉన్నాయి చాక్లెట్స్. అండ్ మంచి రేట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో చాక్లెట్స్ మేము ఇక్కడే తీసేసుకున్నాము, ఇప్పుడు మీరు చూస్తున్న స్టోర్ లోనే. మేము కనుక్కున్నాము ఒక 3-4 స్టోర్స్ లో ఇక్కడ ఆల్మోస్ట్ అవే రేట్స్ చెప్తున్నారు. సో ఇంకా
ఇక్కడ తీసేసుకున్నాం అనమాట. మీకు చాక్లెట్స్ లో ఇక్కడ బెస్ట్ తీసుకోవాల్సినవి ఏంటి అంటే, ఒకటి పిస్తాచియో కునాఫా దుబాయ్ చాక్లెట్ అని ఉంటది అది, అండ్ డేట్స్ చాక్లెట్స్. ఈ రెండు ఇక్కడ పాపులర్ అన్నమాట. సో ఈ రెండు మీరు ట్రై చేయండి. కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. మెయిన్ గా కునాఫా చాక్లెట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ మీరు బయట సూపర్ మార్కెట్స్ లో ఏంటంటే మీకు కాస్ట్లీ ఉంటాయి, ఇక్కడ మీకు వెయిట్ ప్రకారం ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో కానీ గోల్ చౌక్ ఏరియా దగ్గర కానీ మీరు అట్లా కిలో వైజ్ గా తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. అల్ ఫరీదా స్ట్రీట్ నుంచి ఇప్పుడే గోల్ చౌక్ దగ్గరకు వచ్చాము, దుబాయ్ గోల్ చౌక్. సో ఇది కూడా షాపింగ్ కి బాగా ఫేమస్. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా గోల్డ్ షాప్స్ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా గోల్డ్ స్టోర్సే. ఈ గోల్ చౌక్ పక్కనే స్పైస్ చౌక్ అని ఇంకో మార్కెట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అన్ని స్పైసెస్ ఉంటాయి. సో మీకు స్పైసెస్ షాప్ చేయాలనుకుంటే ఆ స్పైస్ చౌక్ మార్కెట్కి వెళ్ళి అక్కడే షాప్ చేయొచ్చు. జస్ట్ పక్కనే గోల్ చౌక్ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు స్పైస్ చౌక్లోకి. సో ఫైనలీ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే రూమ్కి వచ్చాము. సో ఈ గోల్ చౌక్ ఏరియా ఏదైతే ఉందో, ఈ గోల్ చౌక్ అనేది గోల్డ్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ చాలా గోల్డ్ షాప్స్ ఉంటాయి. మనకి అన్నిట్లో కూడా బెస్ట్ రేట్సే ఉంటాయి. ఆల్మోస్ట్ సిమిలర్ రేటే ఉంటది అన్ని స్టోర్స్ లో కూడా. కాకపోతే మేకింగ్ ఛార్జెస్ దగ్గర వేరీ అవుతూ ఉంటది అనమాట. బట్ చాలా వరకు స్టోర్స్ ఏంటంటే 0% మేకింగ్ ఛార్జెస్ తోనే ఉంటాయి. సో మీరు చూడండి, అక్కడ చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ స్టోర్స్ లో అడిగి మీకు కావాల్సిన డిజైన్స్ చూసి మీకు ఎక్కడ బెస్ట్ వస్తే అక్కడ తీసుకోండి. అండ్ అలాగే వీళ్ళు మనకు కావాల్సిన కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా చేసిస్తారు కావాలంటే. కాకపోతే వాళ్ళకి టైం ఇవ్వాలి. సో బేసిక్ గా మీరు ఒకవేళ అట్లా మీకు కస్టమైజ్డ్ డిజైన్ ఏదైనా చేయించుకొని తీసుకోవాలి అనుకుంటే మీరు దుబాయ్ విజిట్ చేసిన ఫస్ట్ డేనే గోల్ చౌక్ వెళ్ళిపోయి అక్కడ మీకు కావాల్సిన డిజైన్ ఆర్డర్ చేయండి. సో వాళ్ళు మీకు ఎలాగో 3-4 డేస్ టైం ఉంటుంది కాబట్టి ఆ 3-4 డేస్ లో వాళ్ళు అరేంజ్ చేయగలిగితే వాళ్ళు మీకు చెప్తారనమాట, అరేంజ్ చేస్తాము అని చెప్పేసి. సో అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీరు ఈ దుబాయ్ గోల్ చౌక్ కానీ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ లో కానీ షాపింగ్ చేస్తే ప్రిఫరబుల్లీ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి. లేకపోతే మీకు 5% బ్యాంక్ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి కార్డ్ పైన. సో క్యాష్ ఉంటే కొంచెం సేఫ్ సైడ్ అన్నమాట. అండ్ కొంచెం బెటర్ డిస్కౌంట్ కూడా మనము అడగచ్చు. గోల్డ్ వాళ్ళు చెప్పిన రేట్ కి మనం బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారనమాట. మరి అంటే ఎక్కువ డిఫరెన్స్ రాకపోవచ్చు, బట్
కొంచెం కన్సిడరబుల్ రేట్ కి అయితే మనకి ఇస్తారు. సో దుబాయ్ లో ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ టు షాప్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్, చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్ అండ్ ఆబ్వియస్లీ గోల్డ్ ఎందుకు అంటే సో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇక్కడ గోల్డ్ రేట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇంకా చాక్లెట్స్ విషయానికి వస్తే దుబాయ్ లో పిస్టాచియో కునాఫా దుబాయ్ చాక్లెట్ అని ఉంటుంది, అది చాలా ఫేమస్. అండ్ డేట్స్ చాక్లెట్స్, సో ఈ రెండు అనేవి చాలా బాగుంటాయి. ఎలక్ట్రానిక్స్ యు నేమ్ ఇట్ ఇక్కడ అన్ని ఉంటాయి. మీకు మనతోని కంపేర్ చేస్తే డెఫినెట్ గా బెస్ట్ రేట్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్. ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక ఒక ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్ళాను కదా, అక్కడ ఒకవేళ మీ దగ్గర కనుక సఫిషియెంట్ క్యాష్ లేకపోతే అతను గూగుల్ పే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ స్టోర్ వాళ్ళు. సో దానికి ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ లేవు. సో అడగండి, ఒకవేళ మీకు అక్కడ కాకపోయినా వేరే స్టోర్ కి వెళ్ళి పేమెంట్ చేసేటప్పుడు మీ దగ్గర కార్డ్ కి వాళ్ళు కనుక 5% ఇట్లా ఛార్జ్ వేస్తున్నారు అనుకోండి, అడిగి చూడండి క్యాష్ కాకుండా ఇట్లా వేరే యూపీఐ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. సో ఉంటే మీకు వర్కౌట్ అయిపోతుంది కదా. సో నేను వెళ్ళిన స్టోర్ దగ్గర అయితే గూగుల్ పే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ యాక్చువల్ గోల్డ్ సోక్ ఏరియా నుంచి బయటకు వస్తే అక్కడ కూడా గోల్డ్ షాప్స్ ఉంటాయి, కాకపోతే అక్కడ గోల్డ్ షాప్స్ తో పాటు చాక్లెట్ స్టాల్స్, ఎలక్ట్రానిక్ స్టోర్స్ కూడా ఉంటాయి అన్నమాట. కావాలంటే మీకు అక్కడ కూడా షాప్ చేసుకోవచ్చు చాక్లెట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, కాకపోతే కొంచెం లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అదే అల్ ఫరీది స్ట్రీట్ అనుకోండి, అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఈ ఎలక్ట్రానిక్ షాప్ చేయడానికి, చాక్లెట్ షాప్ చేయడానికి. సో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, బికాస్ మల్టిపుల్ షాప్స్ లోకి వెళ్లి మనము రేట్స్ కనుక్కొని తీసుకోవచ్చు అండ్ ఆప్షన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. సో యా, అది గైస్ ఫ్రమ్ దిస్ వీడియో. ఐ హోప్ నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ వాండర్ విత్ లక్ష్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.